హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసేసింది. ఈ మేరకు ఐఆర్జీసీ ప్రకటన చేసింది. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం తగ్గేంత వరకు హార్ముజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రాంతం గుండా వెళ్లే చమురు నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనుమతి లేని మార్గంలో వెళ్తున్న ఒక నౌకపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడమే కాకుండా క్రూజు క్షిపణితో దాడి చేయడంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. అనుమతి లేని రహదారి గుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన ఒక అంతర్జాతీయ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైన్యం మొదట హెచ్చరికలు కాల్పులు జరిపింది. అనంతరం ఆ నౌకపై ఇరాన్ క్రూజ్ క్షిపణితో దాడి చేసినట్టు సమాచారం. గల్ఫ్ తీరంలో అమెరికా జోక్యం పూర్తిగా ముగిసే వరకు ఈ జలసంధి గుండా ఏ ఒక్క నౌకను కూడా వెళ్లనిచ్చేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిలో సముద్ర భద్రతను ప్రమాదంలో పడేస్తూ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి కొన్ని నౌకలు ప్రయాణిస్తున్నాయని ఇరాన్ సైన్యం ఆరోపించింది. పదే పదే హెచ్చరించినప్పటికీ రూట్ మార్చుకుని ఒక నౌక తన ట్రాకింగ్ సిస్టమ్స్ ను కూడా ఆఫ్ చేసిందని, అందుకే దానిని అడ్డుకోవాల్సి వచ్చిందని ఇరాన్ ప్రకటించింది. శత్రు దేశాలు ఈ ఘటనను వంకగా పెట్టుకుని ఏ చిన్న తప్పు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర మార్గంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా ఆ దేశంపై భీకర సైనిక చర్యకు దిగింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ పై అమెరికా బలగాలు ఒకే వారంలో 3 విడతలుగా దాడులు జరిపాయి. అమెరికా అధ్యక్షుడి ప్రత్యక్ష ఆదేశాల మేరకే ఈ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం వెల్లడించింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు, అమెరికా ప్రతీకార చర్యల నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి శనివారం ఒమన్ రాజధాని మస్కట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ అల్బుసైదీతో జరిపిన సమావేశం విఫలమైందని సమాచారం. ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంలోని ఆర్టికల్ 5 ప్రకారం హార్ముజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణానికి అవసరమైన తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై ఇరు దేశాల మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి కేవలం దౌత్య మార్గాలే శరణ్యమని ఒమన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తప్పదని ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం నాయకుడు అయాతొల్లా ముస్తఫా ఖమేనీ స్పష్టం చేశారు. తండ్రి అంత్యక్రియలు ఖననం సందర్భంగా విడుదల చేసిన సందేశంలో అలీ ఖమేనీ రక్తంతో పాటు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల రక్తానికి కూడా న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరిన వేళ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాడులకు పాల్పడిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఖమేనీ హెచ్చరించారు. ఈ నేరానికి బాధ్యులైన వారు ప్రశాంతంగా మంచంపై మరణించాలని కోరుకున్నా ఈ కోరిక నెరవేరదు. వారి సమాధుల వరకు ఆ కోరికను మోసుకెళ్లాల్సిందే అని వ్యాఖ్యానించారు. ప్రతీకారం అనేది ఒక వ్యక్తి లేదా ప్రభుత్వ అధికారులపై ఆధారపడే అంశం కాదని ముస్తఫా స్పష్టం చేశారు. నేను ఉన్నా లేకపోయినా ఈ సంకల్పం నెరవేరుతుందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీతో పాటు మరణించిన వారిని కూడా అమరవీరులుగా అభివర్ణించారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను నెరవేర్చడంలో తన వంతు పాత్ర పోషిస్తారు అని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అలీ ఖమేనీ హత్యకు గురి కావడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ముస్తఫా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు.
దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఉద్రిక్తతలు కొనసాగగా కొద్ది రోజుల కిందట అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందం కుదిరిన కొద్ది రోజుల్లోనే మళ్లీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తండ్రి అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ సుప్రీం నాయకుడు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి మూతపడిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కొన్ని వారాల క్రితమే తెరుచుకుంది. ఈ మార్గం గుండానే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% చమురు ప్రపంచ దేశాలకు రవాణవుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో సరసంధి మూతపడటం అంతర్జాతీయ మార్కెట్ను కలవరపెడుతున్నాయి. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగి ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. హార్మోజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. ఈ మేరకు ఐఆర్జీసీ ప్రకటన చేసింది. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం తగ్గేంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రాంతం గుండా వెళ్లే చమురు నౌకలు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. అనుమతి లేని మార్గంలో వెళ్తున్న ఒక నౌకపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడమే కాకుండా క్రూజు క్షిపణితో దాడి చేయడంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. అనుమతి లేని రహదారి గుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన ఒక అంతర్జాతీయ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైన్యం మొదట హెచ్చరిక కాల్పులు జరిపింది. అనంతరం ఆ నౌకపై ఇరాన్ క్రూజు క్షిపణితో దాడి చేసినట్టు సమాచారం. గల్ఫ్ తీరంలో అమెరికా జోక్యం పూర్తిగా ముగిసే వరకు ఈ జలసంధి గుండా ఏ ఒక్క నౌకను కూడా వెళ్లనిచ్చేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. హార్మోజ్ జలసంధిలో సముద్ర భద్రతను ప్రమాదంలో పడేస్తూ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి కొన్ని నౌకలు ప్రయాణిస్తున్నాయని ఇరాన్ సైన్యం ఆరోపించింది. పదే పదే హెచ్చరించినప్పటికీ రూట్ మార్చుకుని ఒక నౌక తన ట్రాకింగ్ సిస్టమ్స్ ను కూడా ఆఫ్ చేసిందని, అందుకే దాన్ని అడ్డుకోవాల్సి వచ్చిందని ఇరాన్ ప్రకటించింది. శత్రు దేశాలు ఈ ఘటనను వంకగా పెట్టుకుని ఏ చిన్న తప్పు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర మార్గంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా ఆ దేశంపై భీకర సైనిక చర్యకు దిగింది. హార్మోజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా బలగాలు ఒకే వారంలో 3 విడతలుగా దాడులు జరిపాయి. అమెరికా అధ్యక్షుడి ప్రత్యక్ష ఆదేశాల మేరకే ఈ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం వెల్లడించింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు, అమెరికా ప్రతీకార చర్యల నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి శనివారం ఓమన్ రాజధాని మస్కట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ అల్చుసైదీతో జరిపిన సమావేశం విఫలమైందని సమాచారం. ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంలోని ఆర్టికల్ 5 ప్రకారం హార్మోజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణానికి అవసరమైన తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై ఇరు దేశాల మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి కేవలం దౌత్య మార్గాలే శరణ్యమని ఓమన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తప్పదని ఆయన కుమారుడు ప్రస్తుత సుప్రీం నాయకుడు అయతొల్లా ముజ్తఫా ఖమేనీ స్పష్టం చేశారు. తండ్రి అంత్యక్రియలు కరణం సందర్భంగా విడుదల చేసిన సందేశంలో అలీ ఖమేనీ రక్తంతో పాటు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల రక్తానికి కూడా న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గమని ప్రకటించారు. పశ్చిమాసియాల ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరిన వేళ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాడులకు పాల్పడిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఖమేనీ హెచ్చరించారు. ఈ నేరానికి బాధ్యులైన వారు ప్రశాంతంగా మంచంపై మరణించాలని కోరుకున్నా ఆ కోరిక నెరవేరదు. వారి సమాధుల వరకు ఆ కోరికను మోసుకెళ్లాల్సిందే అని వ్యాఖ్యానించారు. ప్రతీకారం అనేది ఒక వ్యక్తి లేదా ప్రభుత్వ అధికారులపై ఆధారపడే అంశం కాదని ముస్తఫా స్పష్టం చేశారు. నేను ఉన్నా లేకపోయినా ఈ సంకల్పం నెరవేరుతుందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీతో పాటు మరణించిన వారిని కూడా అమరవీరులుగా అభివర్ణించారు.
ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను నెరవేర్చడంలో తన వంతు పాత్ర పోషిస్తారు అని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అలీ ఖమేనీ హత్యకు గురి కావడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ముస్తఫా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 3-4 నెలల పాటు ఉద్రిక్తతలు కొనసాగగా కొద్ది రోజుల కిందట అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందం కుదిరిన కొద్ది రోజుల్లోనే మళ్లీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తండ్రి అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ సుప్రీం నాయకుడు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి మూతపడిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కొన్ని వారాల క్రితమే తెరుచుకుంది. ఈ మార్గం గుండానే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% చమురు ప్రపంచ దేశాలకు రవాణా అవుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో జలసంధి మూతపడటం అంతర్జాతీయ మార్కెట్ను కలవరపెడుతున్నాయి. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగి ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది.